Welcome to BVR Sir's classroom. Today's topic is NMR spectroscopy. Last class we started this NMR spectroscopy and this one is part 2, and in this we will be concentrating on principles of NMR. As I told you, NMR spectroscopy is very important as far as organic molecule structure elucidation is concerned. So be attentive, pay interest on this topic. This class is meant for students studying second year BSc and who are preparing for semester 4 examinations. The slides will be in English medium. I will be making use of Telugu medium also for the purpose of explanation. అందరూ కూడా గతంలో ఎలాగైతే మీరు అర్థం చేసుకున్నారో ఈ క్లాస్ని కూడా అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. I am B. Venkatrao. I belong to the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my classroom, which I nicknamed as BVR Sir's classroom. Already we started studying this NMR spectroscopy. Last class చెప్పిన పాయింట్స్ ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అక్కడ ఫోకస్ అంతా కూడా ఎలక్ట్రాన్స్ మీద ఉండేది. ఇక్కడ అంతా ఫోకస్ కంప్లీట్గా దేని మీద షిఫ్ట్ అయింది అంటే న్యూక్లియస్. ఇఫ్ ఈ స్టడీ హైడ్రోజన్ ఎన్ఎంఆర్ హెచ్ఎన్ఎంఆర్ అంటాం, లేదా ప్రోటాన్ ఎన్ఎంఆర్ అంటాం. అక్కడైతే మాత్రం ప్రోటాన్ మీద ఉంటుంది అంతా కూడా, షిఫ్ట్ అంతా కూడా. ఓకే, దీన్ని ప్రోటాన్గా భావించండి. ప్రోటాన్గా భావించినప్పుడు దానికి స్పిన్ ఉంటుంది అని చెప్పుకున్నాం. న్యూక్లియర్ స్పిన్ అంటాం దాన్ని. 2 types of nuclear spins are possible. One ఏమో పాజిటివ్ స్పిన్, అనదర్ వన్ నెగిటివ్ స్పిన్. దాన్ని మనం ఒక దాన్ని ఆల్ఫాతోని, తర్వాత రెండో దాన్ని ఏమో బీటాతోని సూచించాం. దాన్ని ఇంకా కొంచెం ఎలాబొరేట్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మీరు బొంగరంతో పోల్చండి, స్పిన్నింగ్ టాప్. మరి మీరు ఎవరన్నా బాయ్స్ బొంగరాలు ఆడారో లేదో నాకైతే తెలీదు, మాకు బాగా తెలుసు. సో బొంగరం కానీ తిప్పినట్టయితే చూడండి, ఇక్కడ ప్రోటాన్ ఇక్కడ ఈ రెడ్ లైన్లో ఉంది. ఎలాగైతే తిరుగుతుందో బొంగరం కూడా అలాగే తిరగడమే కాకుండా, స్పిన్ అవ్వడమే కాకుండా, ఇక్కడ ఈ పైన ఉంది చూసారా, ప్రిసెషనల్ మోషన్ అని చెప్పి అంటాం అనమాట. అంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో కూడా తిరగడం మొదలు పెడుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్నే ప్రిసెషనల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ 2 types ఆఫ్ స్పిన్ ఉన్నట్టుగా మనం భావించాలి. ఒకటి న్యూక్లియర్ స్పిన్, ఒరిజినల్గా దానికి ఉన్నది. ద సెకండ్ వన్ ఈజ్ ప్రిసెషనల్ మోషన్. దిస్ ప్రిసెషనల్ మోషన్ విల్ హ్యావ్ ప్రిసెషనల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇది బయట ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమీ లేనప్పుడు దాని మానాన్ని అది అలా స్పిన్ అవుతూ ఉంటుంది. వెన్ దేర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, it may be aligned with the field or opposite to the field అని చెప్పి లాస్ట్ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అలైన్డ్ అండ్ అపోజ్డ్, ఆ రెండాటికి మధ్యన కొంచెం ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఎనర్జీ డిఫరెన్స్ మనం డెల్టా ఈతో చూపిస్తాం. నౌ దట్ ఎనర్జీ డిఫరెన్స్ విల్ బి ఈక్వల్ టు దిస్ ప్రిసెషనల్ ఫ్రీక్వెన్సీ. నౌ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఈ ప్రిసెషనల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఎనర్జీ మనం రేడియో ఫ్రీక్వెన్సీ రూపంలో కానీ ఇచ్చినట్టయితే, ఆల్ఫా స్పిన్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఆ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుని బీటా స్పిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్ఫా స్పిన్ నుంచి బీటా స్పిన్కి వెళ్ళినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవడం, మళ్ళీ బీటా స్టేజ్ నుంచి ఆల్ఫా స్టేజ్కి వచ్చినప్పుడు ఆ అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఎనర్జీని మనం మెజర్ చేసి ఒక స్పెక్ట్రమ్ రూపంలో కానీ తయారు చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్. సో లాస్ట్ క్లాస్ దానికి ఒకసారి జస్ట్ మళ్ళీ ఇంట్రడక్షన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఎన్ఎంఆర్ యొక్క స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీకు ఇంకా స్టార్టింగ్లో కాబట్టి మీకు ఇదేంటి ఇలాగుంది, కష్టంగా అనిపించవచ్చు. అంటే కొంచెం కష్టమే, కష్టం కాదంటలేదు. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అల్టిమేట్. మీరు బీఎస్సీలో చదివే అన్ని సబ్జెక్టుల కంటే కూడా ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ అల్టిమేట్.
కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే దీని మీద పెట్టాలి. ఏదో సరదాగా క్యాజువల్గా చదివితే ఎన్ఎంఆర్ అర్థం కాదు. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు చెప్పిందే ఇక్కడ స్లైడ్ రూపంలో ఉంది చూడండి. ఎనర్జీ అబ్జార్ప్షన్ అండ్ కరస్పాండింగ్ రెజొనెన్స్. రెజొనెన్స్ మీన్స్ షిఫ్టింగ్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్ దగ్గర ఎలాగైతే మీకు ఆ రెండు ఎనర్జీ లెవెల్స్ కోయిన్సైడ్ అవుతాయో దాన్ని రెజొనెన్స్ అని చెప్పంటామని చెప్పుకున్నాం. ద ప్రోటాన్ ఇన్ ద లో ఎనర్జీ ఓరియంటేషన్ under the external magnetic field absorbs energy when the radio frequency region by the oscillator coil matches exactly with the precessional frequency of the nucleus. ఆ రెండు మ్యాచ్ అవ్వాలి, అందుగురించి దాన్ని రెజొనెన్స్ అంటాం. When this occurs, the nucleus and the radio frequency radiation are said to be in resonance, and hence the name nuclear magnetic resonance. The energy gap between the two orientations depends upon the nature of proton among others. Hence, different nuclei experiencing different magnetic fields and thus different energy differences between the states will absorb different radio frequencies and allow us to distinguish between them. A last paragraph. Hence, em jarugutundi, different nuclei experience different magnetic fields and thus different energy differences ఉంటాయి రెండాట్ల మధ్యన, and will absorb different radio frequencies and allow us to distinguish between them. సో ఇక్కడ మనకి వచ్చిన మీనింగ్ ఏంటంటే ఆల్ ప్రోటాన్స్ ఆర్ న్యూక్లియై ఆర్ నాట్ ఈక్వల్. అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎనర్జీ ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది వేరీ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం అక్కడ ఉన్నటువంటి అబ్జార్బ్డ్ ఎనర్జీ వాల్యూ నుంచి దాని యొక్క కెమికల్ అట్మాస్ఫియర్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అనేది ఎన్ఎంఆర్ యొక్క సారాంశం. చూద్దాం స్టెప్ బై స్టెప్. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, ఒకసారి చదివితే మీకు అవదు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్. ముందు స్లైడ్కి ఇది కంటిన్యూషన్ అవుతుంది అన్నమాట. సిగ్నిఫికెన్స్ ఎందుకు చదువుతున్నాం మన ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్? దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అంటే స్టెప్ బై స్టెప్ పాయింట్స్ వైజ్ రాసాను చూడండి, మీరు చదవండి. ద నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఎనేబుల్స్ us to know the number of kinds of protons present in a molecule. ఈ నెంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఏంటి గొడవ ఏంటంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే కానీ అర్థం కాదు. కాకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఎనేబుల్స్ us to know the నెంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్. ఒక మాలిక్యూల్లో ఎన్ని సిగ్నల్స్ వస్తే అన్ని రకాల ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. నేను స్లైడ్తో చూపిస్తాను మీకు. పాయింట్ అలా జస్ట్ బ్రెయిన్లోకి ఎక్కించండి చాలు. ద పొజిషన్ ఆఫ్ ద పీక్స్ టెల్స్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆఫ్ ప్రోటాన్. చూడండి, ఇందాకేమో ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆ పీక్ వచ్చినటువంటి ఏరియాని బట్టి ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఆ ప్రోటాన్ది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అది రెండో పాయింట్. మూడవది, ఇంటెన్సిటీస్ ఆఫ్ ద పీక్స్ టెల్స్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆఫ్ ఈచ్ కైండ్. ఓకే, పీక్ వచ్చింది, పీక్ ఇంటెన్సిటీ అంటే పీక్ హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి ఆ రకమైనటువంటి ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా వచ్చేస్తున్నాయి. తర్వాత చూద్దాం. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ సిగ్నల్ ఇంటూ సెవరల్ పీక్స్ tells about the environment of a proton or a group of equivalent protons with respect to other nearby protons in the molecule. చూడండి, ఆ ప్రోటాన్ గురించి చెప్పుకోవడం వరకు ఆగలేదు ఇక్కడ. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ సిగ్నల్ ఇంటూ సెవరల్ పీక్స్, మళ్ళీ ఒక్కొక్క పీక్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీక్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఎన్ని నెంబర్గా స్ప్లిట్ అవుతుంది, ఎందుకు స్ప్లిట్ అవుతుంది, ఎలా స్ప్లిట్ అవుతుంది అనేది నెంబర్గా తెలుస్తుంది. సో ఆ స్ప్లిట్టింగ్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే అక్కడ ఆ ప్రోటాన్ చుట్టి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏవైతే ఉందో దాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ దాన్ని చదువుతున్నాను చూడండి. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ సిగ్నల్ ఇంటూ సెవరల్ పీక్స్ tells about the environment of a proton or a group of equivalent protons with respect to other nearby protons in the molecule. పక్కన ఎవరు ఉన్నది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, ఈ విషయాలన్నీ కానీ తెలుసుకోవాలనుకుంటే ఆ స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్ని స్టడీ చేయవలసి ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆర్గానిక్ మాలిక్యూల్కి సంబంధించి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
spin splitting is quite useful in deciding the molecular structure of a compound. Spin splitting, ఇట్ ఈస్ యూస్ఫుల్. దేన్ని డిసైడ్ చేయడానికి? మాలిక్యులర్ స్ట్రక్చర్ని డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి దీన్ని స్టడీ చేస్తాం మనం. సో మాలిక్యులర్ స్ట్రక్చర్ వరకు వచ్చేస్తున్నాం. ఇంకా కప్లింగ్ కాన్స్టెంట్ జే వాల్యూ, క్యాపిటల్ జే వాల్యూ ఇక్కడ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ స్టీరియోకెమికల్ ఫీచర్స్. ఐసోమర్స్ అలాగే స్టీరియో కెమిస్ట్రీ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చదవడానికి ఏం ఉపయోగిస్తామంటే కప్లింగ్ కాన్స్టెంట్ జే వాల్యూ. సో మొత్తం చాలా వరకు ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనకి వచ్చేస్తున్నాయని చెప్పడానికి ఒక స్లైడ్ మీకు చదివిపోతున్నాను. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి 5 మార్క్స్ కానీ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, జస్ట్ ఈ 6-7 పాయింట్స్ ఆర్ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రాసి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక క్వశ్చన్గా భావించండి. ఈ స్లైడే కాకుండా దిస్ స్లైడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని చెప్పి అనుకోండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ లేదా వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ అన్నారు అనుకోండి, ఈ పాయింట్స్ మీరు నోట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అన్నీ మనకి డీటెయిల్డ్గా వస్తాయి, చాలా స్లైడ్స్ ఉంటాయి. సో ఈ స్లైడ్ చూడండి, కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. ఇన్నాళ్ళు మనం స్పెక్ట్రోస్కోపీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ సడన్గా ఏదో ఇవి డిఫరెంట్ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. ఇదేమీ లేదు, మీరు ఎప్పుడూ వింటున్నటువంటి ఎంఆర్ఐ స్కాన్, హెడ్కి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ అండి. ఇది లోయర్ జా, లెఫ్ట్ సైడ్ ఉన్నది లోయర్ జా. లోయర్ జా నుంచి అలాగా ముక్కు దగ్గర నుంచి అలా పైకి వస్తున్నారు, ఇక కళ్ళు ఏరియా, ఇంకా బ్రెయిన్, ఇక ఫైనల్గా బ్రెయిన్ వచ్చింది. దీన్ని మనం ఇలాగ ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి పిలుస్తాం. ఎంఆర్ఐ అంటాం. హాస్పిటల్కి కానీ ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ గారు ఎంఆర్ఐ తీయించండి అని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎంఆర్ఐలో తీయించిన తర్వాత దాని నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంత ఇన్ఫర్మేషన్ ఆ కొంచెం అనేది అంటే ఒక్క సెల్లలో లోపం ఉన్నా సరే మీకు ఎంఆర్ఐ పట్టేస్తుంది అని చెప్పి మీకు తెలిసి ఈ రోజుల్లో, అవునా కదండి? ఒక్క బాడీ మొత్తం బాడీలో ఒక్క సెల్లో ఎక్కడన్నా కానీ చిన్న డిఫరెన్స్ ఉన్నా కానీ దాన్ని ఎంఆర్ఐ స్కానర్ ఏదైతే ఉందో ఈజీగా పసిగట్టి దాని నుంచి బాడీలో ఎక్కడైనా ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా, దెబ్బలు ఏమైనా ఉన్నాయా, ఏంటి విషయం అని చెప్పి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని ఇప్పుడు సడన్గా ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఏమీ లేదండి. ఎన్ఎంఆర్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ యొక్క అడ్వాన్స్డ్ ఫార్మే ఎంఆర్ఐ. ఎన్ఎంఆర్ ఏమో ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్వెంట్ చేశారు, దాన్ని కెమిస్ట్రీ వాళ్ళు వాడుకుంటున్నాం ఎన్ఎంఆర్ రూపంలో. సో దిస్ ఎన్ఎంఆర్ ఇప్పుడు దేనిగా కన్వర్ట్ అయింది అంటే గత 25-30 సంవత్సరాల నుంచి ఎంఆర్ఐగా రూపాంతరం చెందింది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఇది మెడికల్ ఫీల్డ్లో అంతా ఇంత ఉపయోగకరంగా లేదు, చాలా ఎక్కువ ఉపయోగాలు దానివల్ల ఉన్నాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ మీకు తెలుసు, ఇంకా ఇలా ఈ రకంగా ఉంటుందని చెప్పి మీరు చూస్తూ ఉంటారు. ఏం లేదు, మనిషిని ఆ బల్ల మీద పడుకోబెట్టి ఒకసారి మెషిన్ లోపలికి తీసుకెళ్ళడం, కొన్ని నిమిషాల్లో మళ్ళీ బయటికి తీసుకొస్తే చాలు, ఏ మార్పు జరగదు మనిషిలో. కానీ మొత్తం మనిషిలో పైనుంచి కింద వరకు ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ అది స్కాన్ చేసి పడేస్తుంది. ఎక్కడ ఏ డిఫరెన్స్ ఉన్నా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్ని ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే మీకు ఎంఆర్ఐ గురించి బాగా తెలుసు. సో ఎంఆర్ఐ గురించి తెలుసు కాబట్టి ఎంఆర్ఐ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో ఎంఆర్ఐ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ఎంఆర్ నుంచి వచ్చింది. దాన్ని బట్టి మీకు ఎన్ఎంఆర్ని ఎంత ఇంట్రెస్ట్గా మీరు ప్రాక్టీస్ చేయాలనేది అర్థం చేసుకుంటారని ఈ స్లైడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వై వీఆర్ స్టడీయింగ్ ఎన్ఎంఆర్ అండ్ దీస్ థింగ్స్ అనేది. జాగ్రత్తగా ఫోకస్ పెట్టండి దీని మీద, ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చాలా. అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి దీని మీద. ఓకే, సో సిగ్నిఫికెన్స్ అనే యాంగిల్లో స్టడీ చేసాం అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్. దీనికి నెమ్మదిగా థియరిటికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ we will study about equivalent and non-equivalent protons. We know what is a proton, but here the heading is equivalent and non-equivalent proton. What is the meaning of equivalent proton?
what is the meaning of non-equivalent proton? This is also a short answer question, 5 marks. Hydrogen atoms attached to different atoms in molecules are classified into equivalent protons and non-equivalent protons in case of proton magnetic resonance spectra. Okay, అంతవరకు బాగానే ఉంది. Hydrogen atoms which are having similar chemical and electronic environment are called as equivalent hydrogen atoms. Adanti point. Hydrogen atoms or protons which are having similar chemical and electronic environment are called as equivalent protons. Or hydrogen atoms which are having same chemical shift delta values are called equivalent protons. Chemical shift అనేది మీకు ఇంతవరకు ఇంట్రడ్యూస్ అవ్వలేదు. కెమికల్ షిఫ్ట్ సేమ్ ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ ని లేదా ప్రోటాన్స్ ని కూడా ఏమంటాం? దే ఆర్ కాల్డ్ యాజ్ ఈక్వలెంట్ ప్రోటాన్స్. కెమికల్ షిఫ్ట్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ మీథేన్ మాలిక్యూల్ యు నో ద ఫార్ములా ఆఫ్ మీథేన్. యాజ్ ఫార్ యాజ్ మీథేన్ ఈస్ కన్సర్న్డ్, ఆల్ ద 4 హైడ్రోజన్స్ ఆర్ ఈక్వల్. టెట్రాహైడ్రల్ మాలిక్యూల్ మీథేన్, ఆ విషయం తెలుసు. All the 4 hydrogens are equal. Since all the 4 hydrogens are equal, in NMR spectroscopy you will get only one peak. Got the point? How many peaks you are going to get in NMR spectra? You will get only single peak. Why single peak? Means it, if there is same type of chemical environment, then all the protons unite together and they give rise to only a single peak, and that type of situation is called as equivalent protons. So methane lo any equivalent protons unnai? 4 equivalent protons unnai. Equivalent kabatti they give rise to one peak. I hope you got the point. All the 4 hydrogen atoms are equal, hence NMR spectrum possesses only one signal. Similarly inkoka rendo example chudandi, ethane molecule. Ethane formula is C2H6 or CH3 single bond CH3. If you take ethane molecule also, though we are writing as CH3-CH3, all the 6 hydrogens are same, identical. There is no difference. So our hydrogens kuda same kabatti NMR spectrum lo how many peaks you are going to observe ante again only single peak, and that is due to equivalent 6 protons. So that type of situation is called as equivalent protons. Okay, so in ethane molecule all 6 hydrogens are equivalent, hence NMR spectrum gives only one signal. So methane lo ఒకటే సిగ్నల్ వస్తుంది, ఈథేన్ లో కూడా ఒకటే సిగ్నల్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇంకో మాలిక్యూల్ ఏదో మీకు సరదాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పెట్టాను, దీన్ని చూడండి ఒకసారి. ఈ మాలిక్యూల్ మరి దీని సంగతి ఏంటి? ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే హైడ్రోజన్స్. ఓన్లీ వీఆర్ స్టడీయింగ్ హైడ్రోజన్ స్పెక్ట్రా, హెచ్ఎంఆర్ గురించే చదువుతున్నాం. కానీ ఈ ప్రోటాన్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయంటే దే ఆర్ నాట్ ఈక్వలెంట్. గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఈ హెచ్ దేనికి అటాచ్ అయ్యి ఉంది? ఓకి అటాచ్ అయ్యి ఉంది, అంటే ఇది సపరేట్. ఓకే, this carbon, ikkada CH3 group is there, here also CH3 group is there, but what is significant is these two groups, CH3 groups are same, identical. Kabatti ikkada 3 protons, ikkada 3 protons, ivi they are called as equivalent protons. So equivalent protons ikkada enni unnai? 6 equivalent protons are there. Now you come to this CH2 group. CH2 group లో these 2 protons are equivalent, identical, and ఇక్కడ మళ్ళీ ఈ CH3 group లో ఈ 3 protons ఈక్వలెంట్. చూడండి, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది, కాబట్టి ఇది ఈక్వలెంట్ అవ్వదు. కారణం ఏంటంటే this CH3 is attached to CH3 COH CH2 CH3, కానీ మరి ఈ CH3 దేనికి అటాచ్ అయ్యి ఉంది? పక్కన CH2కి అటాచ్ అయ్యింది, కాబట్టి ఇది ఈక్వలెంట్ కాదు. సో ఈ 3 protons ఈక్వలెంట్, ఈ 6 protons ఈక్వలెంట్, ఈ 2 protons ఈక్వలెంట్. దిస్ ఈజ్ సింగిల్ అనుకోండి అది. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఎవరైతే మీరు క్లాస్లో ఉన్నారో మీరు అర్థం అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు నౌ కన్సిడర్ దీస్ 2 గ్రూప్స్.
ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH2 ఉంది. ఈ CH3 మీద 3 ప్రోటాన్స్, ఈ CH2 మీద 2 ప్రోటాన్స్ ఉన్నాయి. నౌ ఈ ప్రోటాన్స్ 2 ఈక్వల్, ఈ ప్రోటాన్స్ 3 ఈక్వల్, కానీ ఇక్కడ ఒక ప్రోటాన్, ఇక్కడ ఒక ప్రోటాన్ స్టడీ చేసామనుకోండి, దే ఆర్ నాట్ ఈక్వల్. దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్. సో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. కానీ అదే ఇక్కడ ఈథేన్లో చూస్తే ఇక్కడ CH3, ఇక్కడ CH3 రెండు సేమ్, దే ఆర్ ఈక్వలెంట్ ప్రోటాన్స్. కానీ ఇక్కడ చూడండి, ఈ 6 ఈక్వలెంట్, కానీ ఈ CH3లో ఉన్నటువంటి ప్రోటాను, OHలో ఉన్న ప్రోటాన్, దే ఆర్ నాన్ ఈక్వలెంట్. అలా చూసుకోవాలన్నమాట. సో ఈ రకంగా ఎన్ని నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉంటే అన్ని పీక్స్ వస్తాయండి NMRలో. సో దీన్ని కానీ చూసినట్టయితే ఈ మాలిక్యూల్ని ఇప్పుడు మీరు చెప్పేయండి ఎన్ని పీక్స్ వస్తాయో. స్టడీ దిస్ అండ్ టెల్ మీ హౌ మెనీ పీక్స్ ఆర్ పాసిబుల్. ఈ 6 ప్రోటాన్స్ వల్ల ఒక పీక్, ఈ CH2 వల్ల ఒక పీక్, ఈ CH3 వల్ల ఒక పీక్, ఈ H వల్ల అంటే OHలో ఉన్న H వల్ల ఒక పీక్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీక్స్ ఎన్ని వస్తాయి ఈ మాలిక్యూల్ అంటే 4 పీక్స్ వస్తాయి అన్నమాట. So the number of peaks corresponds to number of non-equivalent set of protons in the given organic molecule. ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని బట్టే మనకి NMR ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హైడ్రోజన్ ఆటమ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ కెమికల్ అండ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ఆర్ కాల్డ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, ఆర్ హైడ్రోజన్ ఆటమ్స్ విచ్ హ్యావ్ డిఫరెంట్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోపేన్ తీసుకున్నాం, ప్రోపేన్ C3H8. Propane formula is CH3, CH2, CH3. In this, the 6 hydrogens in 2 CH3 groups are equivalent. చూడండి ఎలా ఉందో. And 2 hydrogens in CH2 group are equivalent. But hydrogens in CH2 and in CH3 groups are non-equivalent. Hence, NMR spectrum of propane possesses or gives how many signals means 2 signals వస్తుంది. So propane molecule లో how many sets of protons are there? 2 sets of protons are there. కాబట్టి ఎన్ని పీక్స్ వస్తాయి లేదా ఎన్ని సిగ్నల్స్ వస్తాయి? 2 పీక్స్ వస్తాయి NMRలో అని చెప్పి మీరు చెప్పగలగాలి. చూడండి చాలా క్లియర్గా మీకు స్లైడ్ చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ప్రోపేన్ ఇట్ ఈస్ CH3, CH2, CH3. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ CH3 అండ్ దిస్ CH3 దే ఆర్ ఐడెంటికల్. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 CH3 గ్రూప్స్. అందుకే మీకు ఇక్కడ గ్రాఫికల్గా కూడా దీన్ని ఏ అన్నాం, దీన్ని కూడా ఏ అన్నాం. బట్ వెన్ యూ కమ్ టు దిస్ CH2 గ్రూప్, ఇట్ ఈస్ డిఫరెంట్. The proton which is present in CH2 group is different, కాబట్టి it is B. So how many peaks will be obtained in this? ఇక్కడ ఈ 6 protons వల్లనేమో ఒక పీకు, ఈ 2 protons వల్ల ఒక పీక్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీక్స్ విల్ బి 2 ఆర్ సిగ్నల్స్ విల్ బి 2. ఆ రకంగా లెక్కడతాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి. చూడండి దీన్ని 2-chlorobutane. The name of this molecule is 2-chlorobutane. If 2-chlorobutane is subjected to NMR spectroscopy, now you work out how many peaks are possible or how many signals are obtained. చూడండి ఎన్ని డిఫరెంట్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ CH3 ఉంది కదా, తర్వాత ఇక్కడ కూడా you have CH3, రెండు ఈక్వలెంట్ అయితే కాదు. Why it is like that means this CH3 is attached to CH, which in turn is attached to Cl. So this area is different. Ikkada CH3, it is attached to CH2. So there is no comparison between this CH3 and this CH3. So if that is the situation, one peak will be observed due to this CH3 protons. అంటే ఇక్కడ 3 ఉన్నాయి protons, and ఇక్కడ ఈ proton ఒకటి ఉంది. ఈ ఒక proton వల్ల another peak B. So here CH2 group is there. In this CH2 group you have 2 protons, and due to these 2 protons you will get one peak, that is called as C. And here you have one CH3, and in this CH3 you have how many protons? 3 protons are there, and it will give the 4th peak. So basing on this explanation, 2-chlorobutane gives how many signals or peaks? 4 peaks are possible. అలాగే దీన్ని స్టడీ చేయండి. ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్, మళ్ళీ వన్స్ అగైన్ నేను ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను మీకు. ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ ఫార్ములా ఆఫ్ ఎసిటాల్డిహైడ్ is CH3CHO. How many different types of protons are there? CH3, this set of proton is similar, HA, HA, HA. So this gives one signal.
What about this one, this proton? This proton is completely different because this proton is attached to that carbon which is linked to oxygen, therefore it is completely different. So this is one signal and this one is another signal. Two signals will be obtained in acetaldehyde molecule. Okay, consider this molecule, paraxylene. The name of this molecule is paraxylene. Paraxylene అనేది మీరు వినుంటారు, వినకపోయి ఉంటారు, అది వేరే విషయం. దిస్ ఈజ్ బెంజీన్ రింగ్. బెంజీన్ రింగ్ పైన ఒక CH3 గ్రూప్, ఇగో కింద ఒక CH3 గ్రూప్ ఉంటుంది. బెంజీన్ రింగ్ ను ఊహించుకోండి, పైన ఒక CH3, కింద ఒక CH3 గ్రూప్ ఉంది. నౌ యూ కన్సిడర్ దిస్ వన్. పైన ఒక CH3, కింద ఒక CH3 ఉంది, కాబట్టి అవి రెండు ఒకటే. చూడండి ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో, 3 ప్రోటాన్స్ డ్యూ టు దిస్ and here also another 3 protons due to this. ఈ 6 protons identical అంటే ఈక్వలెంట్ కాబట్టి డ్యూ టు దిస్ 6 protons you will get 1. ఏమొస్తుంది, we will get 1 peak. ఇంకేమున్నాయి, బెంజీన్ రింగ్ మీద ఇంకొక 4 ప్రోటాన్స్ ఉన్నాయి, HB గా రూపొందించి. ఆ B అనేది మన కన్వీనియన్స్ కోసం రాసుకున్నాం, ABC అలాగా. సో సెకండ్ టైప్ అంటే బి టైప్ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో చూడండి, 4 protons are there. సో ఈ పారాజైలిన్ కి NMR స్పెక్ట్రా కానీ తీసామనుకోండి, హౌ మెనీ పీక్స్ ఆర్ పాసిబుల్ మీరు చెప్పండి ఇప్పుడు. ఇట్ గివ్స్ రైస్ టు ఓన్లీ 2 పీక్స్. ఓకే, సో వన్ ఈజ్ డ్యూ టు HA ప్రోటాన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ డ్యూ టు HB ప్రోటాన్స్. సో ఈ రకంగా మనం స్టడీ చేస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ వచ్చాయి. సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్ లో కానీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వలెంట్ ప్రోటాన్. డిఫరెంట్ కెమికల్ ఎన్విరాన్మెంట్ కానీ ఉంటే దాన్ని నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అని చెప్పి అంటాం. సో డిపెండింగ్ ఆన్ దిస్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ వి విల్ కమ్ టు నో ద నెంబర్ ఆఫ్ పీక్స్. సో ఎన్ని నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉంటే అన్ని పీక్స్ వస్తాయని చెప్పి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, రికార్డింగ్ ఆఫ్ NMR and corresponding instrumentation. NMR స్పెక్ట్రోస్కోపీలో యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఈ రకంగా ఉంటుందండి. ఒక పెద్ద సిలిండర్ లా ఉంటుంది. ఆ సిలిండర్ ఎంత సైజ్ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక రూమ్, మనం ఉంటున్నటువంటి రూమ్ అంతా ఉంటుంది. చాలా పెద్ద సెటప్ ఇదంతా కూడా. ఇన్స్ట్రుమెంట్ వాల్యూ కూడా క్రోర్స్ మీద ఉంటుంది, థౌజండ్స్ మీద అది దొరికే ఇన్స్ట్రుమెంట్ కాదు ఇది. క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయవలసి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళడానికి కానీ లేకపోతే దాన్ని ఆపరేట్ చేయడం కానీ జరగదు. అంతా కూడా స్పెషలైజ్డ్ టెక్నిక్స్, అన్ని టెక్నిక్స్ యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఒకసారి దాన్ని బ్రౌజ్ చేయండి. NMR ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఇన్సైడ్ దట్ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ చూపించిన దాంట్లో ఈ రకంగా ఉంటుంది అని చెప్పాను. లోపల ఏముంటుందో చూడండి. లోపలేమో ఇక పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అండి, 2 మ్యాగ్నెట్స్ ఆర్ దేర్. ఈ మ్యాగ్నెట్స్ మధ్యలో మనం శాంపిల్ ట్యూబ్ పెట్టాం. అంటే శాంపిల్ ట్యూబ్ ఎంత పెద్దది ఉండదు, మ్యాగ్నెట్స్ చాలా పెద్దవి ఉంటాయి, శాంపిల్ ట్యూబ్ చాలా చాలా చిన్నది ఉంటుంది. డయాగ్రామ్ కాబట్టి కొంచెం పెద్దది చూపించాం. దీన్ని దేంతో అనుసంధానించామంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. So which energy is absorbed in case of NMR spectroscopy? Radio frequency region. Kabatti the source is radio frequency oscillator. Okay, then what happens? The substance which is present inside this sample absorbs energy, and the absorbed energy is detected by this detector, and that information is sent to recorder. So this is the NMR peak. Ee rakanga peaks vastayi, different area lo peaks vastayi. Aa peaks nu batti ఇందాక మీకు సిగ్నిఫికెన్స్ స్లైడ్ చెప్పాను కదా, సిగ్నిఫికెన్స్ స్లైడ్ ఏదైతే ఉందో అక్కడ ఎన్ని పీక్స్ వస్తాయి, ఎలాగ వస్తాయి, ఎక్కడ వస్తాయి, ఈ విషయాలను బట్టి మనకి ఆర్గానిక్ మాలిక్యూల్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ మనం రిప్రొడ్యూస్ చేయం, రైట్ సైడ్ ఏదైతే మీకు డయాగ్రామ్ ఇచ్చానో దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో దాని డిస్క్రిప్షన్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి. శాంపుల్ హోల్డర్, it is a glass tube with 8.5 cm long and 0.3 cm in diameter. Small tube అండి, ఆల్మోస్ట్ మన ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబ్ యూజ్ చేస్తాం కదా ఆ టైప్ ఉంటుంది. కాకపోతే చాలా సన్నగా ఉంటుంది, ఇది మన టెస్ట్ ట్యూబ్ లావుగా ఉంటుంది. హైట్ అయితే అంతే కానీ డయామీటర్ మాత్రం చాలా తక్కువ. పర్మనెంట్ మ్యాగ్నెట్, ఇట్ ప్రొవైడ్స్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చాలా
హై స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ ఇవి. అవి మనం క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం. ఎలా అంటే మినిస్టర్ గారు ఎంఆర్ఐ తీయించుకోవడానికి వెళ్తే ఆయనతో పాటు గన్ మ్యాన్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు. గన్ మ్యాన్ దగ్గర గన్ ఉంటుంది కాబట్టి ఆ గన్ను వెళ్ళి ఎంఆర్ఐ మెషిన్కి అతుక్కుపోయింది. ఆ గన్ను మళ్ళీ బయటికి తీయడానికి 50 లక్షలు ఖర్చు అయింది అని చెప్పి ఇలాంటి అన్ని కూడా పేపర్లో చదువుతూ ఉంటాం మనం. అంటే ఈ మాట ఎందుకు వాడానంటే జస్ట్ అవి ఎంత పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ తెలుసుకోవడం కోసం వాడానన్నమాట. అంటే ఇక్కడ ఈ వీడియో కాబట్టి ఇందులో అంత డీటెయిల్గా అలాంటి విషయాలు చెప్పుకోలేం. మ్యాగ్నెటిక్ కాయిల్స్, దీస్ కాయిల్స్ ఇండ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ దెమ్. అంతా కూడా మ్యాగ్నెటిక్ సెటప్ అది. స్వీప్ జనరేటర్ టు ప్రొడ్యూస్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ త్రూ ద శాంపిల్. చిన్న డిస్క్రిప్షన్స్. రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్, a radio transmitter coil that produces a short powerful pulse of radio waves. A radio waves కావాలి కాబట్టి దాన్ని యూజ్ చేస్తాం. అలా రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్, a radio receiver coil that detects radio frequencies emitted as nuclear relaxed to a lower energy level. Higher energy level లోకి వెళ్ళే న్యూక్లియస్లు ఏం చేస్తాయి, మళ్ళీ they come back to original level. Then what happens is they re-emit the absorbed radiation. The process is called as relaxing. ఎంత ఎనర్జీ రిలాక్సింగ్ ప్రాసెస్లో మనకు విడుదల అయింది అనేది మెజర్ చేస్తాం. రీడౌట్ సిస్టమ్, ఏ కంప్యూటర్ దట్ అనలైజెస్ అండ్ రికార్డ్ ద సిస్టమ్ అండ్ డేటా. దాని నుంచి మనకి గ్రాఫ్ లాగా వస్తుంది. ఎలాగ ఉంటుందంటే ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఈ రకంగా ఉంటుందండి. కింద ఒక స్కేల్ ఉంటుంది, 0 to 10 వరకు ఉంటుంది. దాన్నే మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అని చెప్పి అంటాం. దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్ కన్సర్న్డ్ విత్ ethanol, ethyl alcohol. Ethyl alcohol molecule formula is CH3 CH2OH. How many different kinds of protons are there? Identical and non-identical, and equivalent and non-equivalent protons are in the చెప్పుకున్నాం. To study that molecule, how many types of protons are there? అక్కడ కలర్స్ ని బట్టి చూసినట్టయితే 3 types of protons are there. ఆ 3 types ఏంటి? ఫస్ట్ టైప్ CH3, 3 protons constituting CH3 group, 2 protons constituting CH2 group, 1 proton is associated with OH group. So in this way, how many different types of protons are there means 3 types of protons are there. Kabatti how many peaks we are going to observe in the NMR spectrum is igo 3 peaks corresponding ga vachindi. Aa peak height ni batti em telusundani cheppunnam starting lo aa rakamainatuvanti protons enni unnai ane vishayam telustundi. ఈ పీక్ హైట్ ఏ రేషియోలో ఉందో చూడండి, 1:2:3 రేషియోలో ఉంది. కాబట్టి ఆ ఫస్ట్ పీక్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డ్యూ టు 3 hydrogens ఆర్ 3 protons. సెకండ్ పీక్ ఈస్ డ్యూ టు 2 protons. థర్డ్ పీక్ అంటే లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, 1 proton. సో పీక్ హైట్ ని బట్టి హౌ మెనీ నెంబర్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ అనే విషయం మనకు అక్కడ ఈజీగా తెలుస్తుంది. సో ఇలాగా ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఉంటుంది. ఇక్కడ ఏ ఏరియాలో పీక్ వచ్చింది చూడండి, ఇక్కడ ఈ ఏరియా వచ్చింది కదా, ఏ ఏరియాలో పీక్ వచ్చింది అనే దాన్ని బట్టి అక్కడ ఆ ప్రోటాన్ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అంటే కెమికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. సింపుల్గా చెప్తున్నాను మీకు. నౌ పొజిషన్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ కెమికల్ షిఫ్ట్. కెమికల్ షిఫ్ట్ మీకు తర్వాత చెప్తాను అన్నాను, అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. Position of signals and chemical shift. Okay, the number of signals in NMR spectrum indicates the number of sets of equivalent protons in a molecule. The number of signals in NMR spectrum indicates the number of sets of equivalent protons in a molecule. So if you take for example, just now I explained ethyl alcohol spectrum. How many number of equivalent protons are there అందులో? how many different number of equivalent protons? 3. One is 3 protons in CH3, 2 protons in CH2 and 1 proton belonging to OH group. Okay, similarly the positions of signals indicates the nature of the proton. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్లైడ్ లో. ఆ పీక్ ఎక్కడ ఫామ్ అయింది, whether the proton is adjacent to some electron attracting or electron releasing protons అనే విషయం తెలుస్తుంది. ఓకే, whether it is present
adjacent to an electron attracting group or electron releasing group అనేది తెలుస్తుంది. దేని బట్టి? బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ సిగ్నల్. ఆ పొజిషన్ ఆఫ్ సిగ్నల్ నుంచి కెమికల్ ఎన్విరాన్మెంట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిన్స్ ఈచ్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ హ్యావింగ్ different electronic environment, they absorb at different applied strengths. The radio frequency, they absorb at different applied strengths. So this is basic thing, position of signal and chemical shift. Chemical shift తర్వాత వస్తుంది. ఒకసారి మళ్ళీ ఈ 3 పాయింట్స్ చదవండి. The number of signals in NMR spectrum indicates the number of sets of equivalent protons in a molecule. ఆ టైపు ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. Similarly, the positions of signals indicates the nature of proton, that is whether the proton is adjacent to some electron attracting or electron releasing groups అనేది తెలుస్తుంది. Since each of these types of protons are having different electronic environment, they absorb at different applied field strengths. So different chemical environment ఉంటే డిఫరెంట్ ఫీల్డ్ స్ట్రెంత్ దగ్గర అబ్జార్బ్ చేసుకుంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ లో రిజల్యూషన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఇంత సింపుల్గా ఉండదు, నెమ్మదిగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇంత ఈజీగా ఉంటే మనం ఎన్ఎంఆర్ గురించి ఎంత స్ట్రెస్ చేసుకుని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? చాలా డెప్త్కి వెళ్ళాలి అంటే ముందు బేసిక్స్ మీద కొంచెం కమాండ్ ఉండాలి. ప్రోటాన్ ఎలా బిహేవ్ చేస్తుంది, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, ఎలా అరేంజ్ అయ్యి ఉంటుంది, దాని స్వభావం పక్కన ఉన్నటువంటి ప్రోటాన్స్ వల్ల ఎలా మారుతుంది, దాన్నే